ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురుం. 68వ శ్లోకం. అచ్యుష్మానచ్యుతః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో అప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః. ప్రద్యుమ్నో మితవిక్రమః. 68వ శ్లోకం. శోకమోహాది తరంగాలకు దూరంగా నిశ్చలంగా నిర్మలంగా శుద్ధ సిద్ధాకృతిలో ఉన్న పరమాత్మ పూజించవలసిన పురుషోత్తముడు. సకల దేవతలు అతన్నే అర్చిస్తారు. అందరికీ కాంతి కిరణాలు అతనిలో పుంజీభవించి ఉంటాయి. అతని నిండుకుండ లాంటివాడు, తొనకుడు తరగడు, పరిపూర్ణమైన వాత్సల్యంతో అందరి దాహాన్ని తీరుస్తాడు కాబట్టి. కానీ ఎప్పటికప్పుడు అతడు పూర్ణ కుంభం. తనలో ఏ దోషం లేదు కనుక ఇతరులు కూడా నిర్దోషులుగానే అతని కంటే కనిపిస్తారు. అతని చూపు తగిలితే చాలు అన్ని దోషాలు నశిస్తాయి. అతను నిరోధించే శక్తి ఎవరికీ లేదు. ఎవరు అతనికి అడ్డు తగలలేరు. అనిరుద్ధుడు అప్రతుడు అని అతని గుణగణాలు భక్తులు కొనియాడతారు. ప్రభాతమైన కాంతితో అనంతమైన పరాక్రమంతో సోవిల్లే పరమాత్మకు ప్రద్యుమ్నాది నామాలు ప్రసిద్ధి పొందటం వలన అతన్ని సేవించి తరించిన వారి తరుణోపాయం లభించింది. భగవంతుని స్తుతించినందువల్ల భక్తులకి లాభం. భగవంతుని లాభ నష్టాలు లేవు. పరమాత్మ సర్వదా సంపూర్ణుడే. తదుపరి నామం 69. నామం కాలనేమి వీర శౌర్య శూరశూరజనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశవ కేశ హరి. 69వ నామం. కాలనేమిని చంపిన మహావీరుడు, పరాక్రమానికి పరాకాష్ట, భగవంతుడు కాలస్వరూపుడు. కాలం అన్నిటినీ కబలిస్తుంది. అలాంటి కాలాన్ని కబలించగల సూర్యుడు కాలాంతకుడు. సూరసేన వంశాన్ని ఉద్ధరించి కృష్ణావతారంలో శౌరిగా ఉదయించిన పరమాత్మ సూర్యులందరికీ అధిపతి అయినాడు. నిమిత్త మాత్రం కృష్ణ పరమాత్మ సూర్యవంశంలో ఉదయించిన 3 లోకాలకు అతను ఆదినాథుడు. అందరిలో వ్యాపించి అందరినీ శాసించి అందరికీ ఆశ్రయం ఇచ్చే హరి సర్వలోక నివాసి. కేసి అనే రాక్షసుని సంహరించగా అతను కేశవుడనే పేరు వచ్చింది. ఇలా అతని అనంత లీలలు అనంతనామాలు వెలిగించాయి. కానీ హరి అంటే చాలు, అన్నీ చెప్పినట్టే, అన్నిటినీ హరించేవాడు హరి. రఘువంశాన్ని తరింపజేసిన రాముడు, యదువంశాన్ని ఉద్ధరించిన కృష్ణుడు ఇద్దరు ఈ హరి శబ్దంలో ధ్వనిస్తారు. శాంతిని ప్రసాదించే కాంతి కిరణాలకు నిలయం హరినామం. స్వస్తి. జై శ్రీరామ్.